మనం సాధారణంగా గుడికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ ఎంతో భక్తిభావంతో ఉంటాం కదా. కానీ ఆ, అదే శారీరక కలయిక లేదా సంభోగం అనే మాట రాగానే దాన్ని ఒక చీకటి గదిలో దాచిపెట్టాల్సిన ఒక అపరాధంగా, ఒక పాపంగా చూస్తాం. అవును, ఖచ్చితంగా. సమాజంలో ఎప్పట్నుంచో ఉన్న ఒక బలమైన ముద్ర అది. రైట్. కానీ ఆ, ఈ రెండు స్థితులు ఒకటే అని, అసలు శారీరక కలయికే ఆధ్యాత్మిక సమాధికి వేసే తొలి అడుగు అని ఎవరైనా చెప్తే వినడానికి చాలా విరుద్ధంగా, కొంచెం వింతగా కూడా అనిపిస్తుంది కదా. నిజమే. అంటే శతాబ్దాలుగా మనల్ని అంటిపెట్టుకున్న ఒక ఆలోచనా విధానాన్ని పూర్తిగా సవాలు చేసే కోణమిది. అసలేంటంటే శరీరం వేరు, ఆత్మ వేరు అనే ఒక కృత్రిమమైన విభజనను సమాజం ఎప్పుడో సృష్టించింది. ఆధ్యాత్మికత కావాలంటే ఇలాంటి భౌతిక ఆనందాలను త్యాగం చెయ్యాలనేది ఒక స్థిరపడిన అభిప్రాయంగా మారిపోయింది కదా. కరెక్ట్. సో ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో అడ్డుగోడలను బద్దలు కొట్టే ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. దీనికోసం మనం ఓషో రజనీష్ బోధనలు, ముఖ్యంగా ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంథం ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, అంటే సంభోగం నుంచి సమాధి వైపు. కరెక్ట్. ఆ పుస్తకంలోని విషయాలను మనం ఈరోజు పరిశీలిద్దాం. సో దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అసలు ఆధ్యాత్మికతకు భౌతిక కలయికకు మధ్య ఒక పెద్ద అపోహం ఉందనేది మనందరికీ తెలిసిన విషయమే కదా. కానీ భౌతిక ఆనందాలలో పరాకాష్ఠ అయిన ఈ కలయిక సమాధి స్థితిలో దొరికే బ్రహ్మాందానికి అడ్డు కాదని ఈ మూలాలు చెబుతున్నాయి. మరి అసలు ఈ రెంటిని బద్ధ శత్రువులుగా ఎందుకు చూపిస్తున్నారు? దీనికి ప్రధాన కారణమేంటంటే, మనిషి తన పరిణామ క్రమంలో దేన్నైతే అర్థం చేసుకోలేకపోయాడో, లేదా దేన్నైతే తను కంట్రోల్ చేయలేకపోయాడో దాని పట్ల ఒక భయాన్ని పెంచుకున్నాడు. ఓ, అంటే భయం వల్ల అంటారా? ఖచ్చితంగా. ఒక అపరాధ భావాన్ని పెంచుకున్నాడు. అసలు సమాధి స్థితి అనేది అత్యున్నతమైన ఎరుక. కాని మనిషి తన శరీరపు ప్రాథమిక ప్రేరణలకు బానిసయ్యాడు. ఈ బానిసత్వాన్ని దాచుకోడానికి సమాజం నైతికత అనే ఒక ముసుగు వేసింది. అర్థమవుతోంది. అంటే మనిషి కేవలము భౌతిక ఆనందాన్నే కోరుకుంటూ అసలైన ధ్యాన సమాధి స్థితిని పూర్తిగా విస్మరించాడని ఈ గ్రంథం చాలా క్లియర్గా వివరిస్తోంది. రైట్. ఇక్కడ నాకొక ఆలోచన వస్తోంది. అంటే భౌతిక ఆనందం అనేది జస్ట్ ఒక చుక్క తేనె లాంటిదైతే, సమాధి స్థితి అనేది ఏకంగా ఒక పెద్ద తేనె పట్టును కనుక్కోవడం లాంటిది. వావ్, చాలా మంచి పోలిక ఇది కదా. మరి మనిషి ఆ ఒక్క చుక్కతోనే ఎందుకు ఆగిపోతున్నాడు? ఆ తేనెపట్టు ఉందనే విషయం అతనికి ఎందుకు అర్థం కావడం లేదు? ఎందుకంటే ఆ తేనెపట్టు ఎక్కడో ఉందన్న స్పృహ కూడా అతనికి లేదు. ఆ ఒక్క చుక్క తేనె ఇచ్చిన ఒక తాత్కాలిక మత్తు ఉంటుంది కదా, ఆ మత్తులోనే మనిషి తన జీవితకాలమంతా గడిపేస్తున్నాడు. అవును, కరెక్ట్. దీన్ని ఇంకా లోతుగా గమనిస్తే ఆ భౌతిక ఆనందమనేది కేవలం ఒక మెరుపులాంటిది. అది వచ్చిన వెంటనే మాయమైపోతుంది. ఆ తర్వాత ఒక రకమైన శూన్యం ఆవహిస్తుంది. కాని సమాధి స్థితి అలా కాదు. అది నిరంతరం వెలుగుతూనే ఉండే సూర్యుడిలాంటిది. చాలా అద్భుతంగా చెప్పారు. మెరుపుకి సూర్యుడికి ఉన్న తేడా. అవును. మనిషి ఈ క్షణికమైన ఆనందానికే ఎందుకు పరిమితమయ్యాడో అర్థం చేసుకోవాలంటే, అసలు మానవ సంబంధాలు సమాజంలో ఎలా నిర్మితమయ్యాయో మనం చూడాలి. ఇక్కడే ఓషో వివిధ స్థాయిల గురించి మాట్లాడారు. రైట్. ఇక్కడే మూల గ్రంథం మనకు మొదటి స్థాయిని పరిచయం చేసింది. ఆ మొదటి స్థాయి ఏంటంటే కేవలం శారీరక కలయిక. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఇందులో ఆత్మల ప్రమేయం శూన్యమని చెబుతున్నారు. అవును, సున్నా అన్నమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి వేశ్యాగృహానికి వెళ్ళినప్పుడు జరిగేది ఇదే కదా. అక్కడ ఒకరు శరీరాన్ని ఇస్తారు, మరొకరు డబ్బు చెల్లిస్తారు. హృదయానికి లేదా ఎలాంటి భావోద్వేగానికి అక్కడ స్థానం లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ ఉదాహరణను అక్కడితో వదిలేయకుండా దాన్ని నేరుగా మన వివాహ వ్యవస్థకు ఆపాదించడం ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్. ఓ, వివాహ వ్యవస్థకు లింక్ చేశారా? అవును. ప్రేమ ప్రమేయం లేని వివాహాలు కూడా ఖచ్చితంగా ఈ శారీరక స్థాయిలోనే ఆగిపోతాయని ఓషో తేల్చి చెప్పారు. అవును కదా. ముఖ్యంగా తూర్పు దేశాల వివాహ వ్యవస్థపై ఈ విమర్శ చాలా పదునుగా ఉంది. నేను చదివినప్పుడు కులం, ఆస్తి, హోదా, జాతకాలు చూసి పెద్దలు కుదిర్చే పెళ్లిళ్ళు కేవలం 2 శరీరాలకు చేస్తున్న ఒక అగ్రిమెంట్ లాంటిది కాని 2 ఆత్మలకు కాదు అనేది ఆయన వాదన. ఖచ్చితంగా. ఇక్కడ వాడిన ఒక పోలిక వింటే నిజంగా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వేశ్యతో ఏర్పడే బంధం
ఒక రాత్రికి పరిమితమైన అద్దెకారులాంటిదైతే అవును. ప్రేమలేని పెళ్లి జీవితకాలముండే సొంతకారులాంటిది అన్నారు. అంటే ప్రేమ లేనప్పుడు ఈ రెండు కేవలం కొనుగోలు వ్యవహారాలే అని చాలా బోల్డ్గా చెప్పారు గదా. అవునండి, ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. కానీ ఈ విమర్శ వెనుక ఉన్న తార్కికతను మనం చారిత్రకంగా అర్థం చేసుకోవాలి. ఆసియా దేశాలతో సహా ఈ తూర్పు సమాజాలు ఎప్పుడూ కూడా వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సామాజిక స్థిరత్వానికే పెద్దపీట వేశాయి. రైట్. పరువు ప్రతిష్ఠ అంటుంటారు కదా. అవును. కుటుంబమనే వ్యవస్థ పడిపోకూడదు, ఆస్తులు పక్కదారి పట్టకూడదు, వారసత్వం కొనసాగాలి. సో ఈ సామాజిక మరియు ఆర్థిక భద్రత కోసం వ్యక్తుల మనస్సులను, వాళ్ల అంతర్గత ప్రేమను పూర్తిగా పక్కనబెట్టేశారు. నిజమే. సమాజం దృష్టిలో ఆ పెళ్లి విజయవంతం కావచ్చు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్లు కలుసుండొచ్చు. కానీ వ్యక్తిగత ఎదుగుదల పరంగా చూసుకుంటే అదొక యాంత్రికమైన జీవంలేని బంధము అని ఈ విశ్లేషణ చెప్తుంది. రైట్. కానీ ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. అంటే ఆసియా దేశాల్లోని వివాహ వ్యవస్థను కేవలం ఒక భౌతికం లేదా ఆర్థిక ఒప్పందం అని కొట్టిపారేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్పండి. అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా సరే ఒకే ఇంట్లో ఉంటూ బాధ్యతలు కష్టసుఖాలు పంచుకుంటున్నప్పుడు వారి మధ్య కాలక్రమంలో ఒక గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది కదా. ఆ అనుబంధాన్ని, ఆ విధేయతను మనం ప్రేమ అనలేమా? అది కేవలం భౌతిక స్థాయి ఎలా అవుతుంది? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. మీరు చెప్తున్న ఆ బాధ్యత, ఆ సహచర్యం వల్ల కలిగే బంధం వాస్తవమే. కాని మూలగ్రంథం సూటిగా వేస్తున్న ప్రశ్న ఏంటంటే, అది నిజమైన ప్రేమ లేక కేవలం ఒక అలవాటా? అలవాట అంటే జస్ట్ ఒక హ్యాబిట్ అంటారా? అవును. దీనికొక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు ఓషో. 2 రాళ్లను ఒకే డబ్బాలో వేసి ఏళ్ల తరబడి ఊపితే వాటి అంచులు అరిగిపోయి ఒకదానికొకటి సర్దుకుంటాయి కదా. అవును, సర్దుకుంటాయి రాపిడి వల్ల కదా. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ యాంత్రికమైన కలయిక వల్లే పుట్టే పిల్లలు కూడా అదే యాంత్రికతను పుణికిపుచ్చుకుంటారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని తరం పుట్టుకురావడానికి పునరుత్పత్తి కేవలం ఒక సామాజిక బాధ్యతగా మిగిలిపోవడమే కారణమని ఆయన చాలా లోతుగా విశ్లేషించారు. ఓ, అంటే పిల్లలు పట్టించుకోకపోవడానికి ఆ పుట్టుకలోని యాంత్రికతే కారణమంటారు. రైట్. అంటే ప్రాణం లేని ఆ స్థిరత్వం ఒక సామాజిక ముసుగు మాత్రమే అన్నమాట. సరే, మరి భౌతిక స్థాయి వివాహాలలో ప్రాణం లేదు కాబట్టి దానికి విరుగుడుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే సమస్య పరిష్కారమవుతుందా? పశ్చిమ దేశాలు సరిగ్గా ఇదే చేశాయి కదా. ఇక్కడే మనం 2వ స్థాయికి అంటే మానసిక స్థాయికి ప్రయాణిస్తున్నాం. అవును. మనం వెస్టర్న్ కల్చర్ చూసుకుంటే గడిచిన 2 శతాబ్దాలుగా పాశ్చాత్య సమాజం మొత్తం ఈ మానసిక స్థాయి చుట్టూనే తన పునాదులు నిర్మించుకుంది. భౌతిక స్థాయి కేవలం శరీరానికి పరిమితమైతే ఈ 2వ స్థాయి మనస్సుకు, హృదయానికి సంబంధించినది. రైట్. ఇక్కడే ప్రేమ వివాహాలు పుట్టుకొస్తాయి. కాని ఇక్కడొక విచిత్రమేంటంటే ఈ స్థాయిలో కూడా మనిషికి శాంతి దొరకలేదు. ఎందుకు దొరకలేదంటారు? ఎందుకంటే దినచర్యలో పడిపోయిన జంటలు కొన్నాళ్లకు ఆ ప్రేమను కోల్పోయి తిరిగి పాత భౌతిక స్థాయికే పడిపోతున్నారని ఈ గ్రంథం చెప్తోంది. మనస్సులు కలిశాయి, ఎంతో ప్రేమతోనే పెళ్లి చేసుకున్నారు గదా. మరి సమస్య ఎక్కడొస్తుంది? మనస్సు అస్థిరమైనదేనేది మనకు తెలిసిన విషయమే. కాని దాని ప్రభావం ఒక జీవితకాల బంధం మీద అంత తీవ్రంగా ఎందుకు పడుతుంది? ఎందుకంటే మనస్సు యొక్క అంతర్గత నిర్మాణమే కొత్తదనాన్ని కోరుకునేలా చెయ్యబడింది. అది ఎప్పుడూ ఒకే దగ్గర ఉండదు. ఒక నీటి అలలాంటిదనుకోండి. రైట్. ఎప్పుడు కదులుతూ ఉంటుంది. అవును. ఒక కొత్త వ్యక్తి, వారి ఆలోచనలు, ఆకర్షణ ఇవన్నీ మనసుకు ఒక తాత్కాలిక ఉద్దీపనను ఇస్తాయి. ఆ ఉద్దీపన తగ్గిన వెంటనే, ఆ పరిచయం పాతబడిన వెంటనే మనస్సు ఆ బంధం నుండి బయటపడి మరో కొత్త అనుభూతి కోసం పరుగులు తీస్తుంది. ఓ, అంటే ఆ ఎగ్జైట్మెంట్ పోగానే మైండ్ బోర్ ఫీల్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా. సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ జంగ్ లాంటి పాశ్చాత్య మానసిక శాస్త్రవేత్తలు తమ జీవితకాలమంతా ఈ మానసిక సంఘర్షణల గురించే పరిశోధనలు చేశారు. కేవలం మనస్సు మీద, తాత్కాలిక భావోద్వేగాల మీద ఆధారపడిన పాశ్చాత్య వివాహ వ్యవస్థలో మనం ఇన్ని విడాకులు, విడిపోవడాలు చూడటానికి ప్రధాన కారణం ఈ మానసిక చంచలత్వమే. ఇది చూస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన విరుద్ధ పరిస్థితి మనకు కనిపిస్తోందిక్కడ. అంటే తూర్పు దేశాలు ప్రేమను పక్కన పెట్టి సమాజం కోసం ప్రాణం లేని స్థిరత్వాన్ని ఎంచుకున్నాయి. అవును.
దానికి పూర్తి భిన్నంగా పశ్చిమ దేశాలు మనస్సును నమ్మి క్షణక్షణం మారే అస్థిరతను కొని తెచ్చుకున్నాయి. ఒకవైపేమో ఊపిరాడని భద్రత, మరోవైపు భరోసాలేని స్వేచ్ఛ. మనిషి ఈ రెంటి మధ్య ఒక ఉచ్చుగో ఇరుక్కుపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది కదా. మరి దీనికి ముగింపెక్కడుంది? అసలు పరిష్కారం లేదా? పరిష్కారముందండి. ఈ ఉచ్చులో నుండే మూడవ మరియు అత్యున్నత స్థాయి పుట్టుకొస్తుంది. అటు తూర్పు యొక్క యాంత్రికతను, ఇటు పశ్చిమ దేశాల అస్థిరతను దాటిన ఒక దివ్యమైన స్థితి ఇది. దీనినే ఓషో ఆత్మస్థాయి లేదా ఆధ్యాత్మిక సంభోగం అని పిలిచారు. దీని గురించి అటు తూర్పుగాని ఇటు పశ్చిమంగాని పెద్దగా మాట్లాడలేదు. అంటే అసలు ఈ మూడవ స్థాయిలో ఏం జరుగుతోంది? మనస్సుకున్న ఆ అస్థిరత ఈ ఆత్మస్థాయిలో ఎందుకుండదు? ఎందుకంటే ఇక్కడ కేవలం శరీరాలు కలవవు, అలాగే మనస్సులు మాత్రమే కలవవు. శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడు సంపూర్ణంగా ఏకమవుతాయిక్కడ. రైట్, మూడు ఒకే బిందువు దగ్గరకొస్తాయి. అవును. మన వేదాల్లో చెప్పిన త్రికరణ శుద్ధి ఉంది కదా, అది ఇక్కడే ప్రాక్టికల్గా అన్వయించబడుతోంది. ఆలోచన, మాట, పని ఈ మూడు ఒకే బిందువద్ద లీనమైనప్పుడు మనస్సు తన కోరికలను వదిలేస్తుంది. అప్పుడు చంచలత్వం దానంతట అదే మాయమవుతోందన్నమాట. ఖచ్చితంగా. అంటే నాకొక ఇమేజ్ క్రియేట్ అవుతోంది. ఒక సంగీత వాయిద్యాన్ని తీసుకుంటే అందులో ఎన్నో తీగలుంటాయి కదా. ఆ తీగలను, అంటే మన శరీరం, మనస్సు, ఆత్మలను విడివిడిగా ఇష్టమొచ్చినట్లు వాయిస్తే అది కేవలం ఒక అస్తవ్యస్తమైన నాయిస్ అవుతుంది. అవును, డిస్టర్బెన్స్ లాగా. కాని ఆ మూడింటినీ ఒకే శృతిలో పలికిస్తే పుట్టేదే అద్భుతమైన సంగీతం. ఈ మూడవ స్థాయి కూడా అలాంటి ఒక ప్రశాంతమైన శృతి లాంటిదన్నమాట. చాలా అద్భుతంగా చెప్పారు. ఆ శృతి కుదిరినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కలయిక ఒక కేవలం వాంఛలా కాకుండా ఒక పరమ పవిత్రమైన ప్రార్థనగా మారుతుంది. వావ్! సంభోగంలో పాల్గొనేటప్పుడు వ్యక్తులు పరమానందం, ఉత్సాహం, ఆరాధన మరియు ఒక ప్రార్థనాపూర్వకమైన స్థితిలో ఉండాలని ఓషో వివరిస్తున్నారు. అలా ఏర్పడే బంధం కేవలం ఒక సామాజికోప్పందం లాంటిది కాదు, అది జన్మజన్మల బంధం అవుతుంది అని చెప్పారు. అయితే ఆ ప్రార్థనాపూర్వకమైన స్థితి ద్వారా భూమి మీదకు ఉన్నతమైన ఆత్మలను ఆహ్వానించవచ్చని ఈ మోరాల్లో చెప్పారు. ఉన్నతమైన ఆత్మల జననమనేది ఖచ్చితంగా గొప్ప విషయమే. కానీ నాకో ప్రాక్టికల్ డౌట్ వస్తోంది ఇక్కడ. చెప్పండి. ఈరోజు మనం బతుకుతున్న ఈ ఉరుకుల పరుగుల జీవితం ఉంది గదా, ఉద్యోగ ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ మోసుకుంటూ ఇంటికొచ్చే ఇద్దరు వ్యక్తులు తమ ఒత్తిళ్లన్నింటినీ ఒక్కసారిగా పక్కన పెట్టి ఆ అత్యున్నతమైన ప్రార్థనా స్థితికి చేరుకోవడం అసలు సాధ్యమేనా? అర్థమైంది. దీని వెనుక ఉన్న విధానమేంటి? ఇది కేవలం పుస్తకాలకే పరిమితమా, లేక నిజంగా ఆచరణ సాధ్యమా? మీ అనుమానం 100% పాళ్లు వ్యాలిడండి. ఇది కేవలం ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. ఇక్కడే ధ్యానం లేదా సమాధి అనేది ఒక వంతెనలా పనిచేస్తుంది. ఒక బ్రిడ్జ్లాగంటారా? అవును. ఆ ప్రార్థనాపూర్వకమైన స్థితి అనేది ఇద్దరు వ్యక్తులు బలవంతంగా తెచ్చుకుంటే రాదు. ఒక వ్యక్తి తన రోజువారీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో అయితే ఇరుకతో ఉంటాడో, అంటే ఆ అవేర్నెస్తో ఉంటాడో, ఆ అంతర్గత ప్రశాంతత అతని ప్రతి చర్యలోనూ వ్యక్తమవుతుంది. రైట్. అంటే రోజంతా ప్రశాంతంగా ఉంటేనే ఆ క్షణంలో కూడా ప్రశాంతత ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితంలో ధ్యాన సాధన ద్వారా ఒక చైతన్యాన్ని పెంపొందించుకుంటారో అప్పుడు వాళ్ల మధ్య జరిగే కలయిక దానంతట అదే ఆ దివ్యమైన స్థాయికి చేరుకుంటుంది. అందుకే సంభోగం నుంచి సమాధి వైపు అనే ప్రయాణం వాస్తవానికి ఒక ఆధ్యాత్మిక సాధన. వావ్! ఇప్పుడు నాకు ఈ మొత్తం ప్రయాణం ఎలా ముడిపడి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే కేవలం శరీరాలకు మాత్రమే పరిమితమై ప్రాణం లేని స్థిరత్వాన్ని ఎంచుకున్న మొదటి స్థాయి నుండి మనం మొదలుపెట్టాం కదా. అవును, తూర్పు దేశాల విధానం. తర్వాత మనస్సు యొక్క అస్థిరత వల్ల ఆకర్షణలకు లోబడి చివరకు విడాకులతో ముగిసే రెండవ స్థాయి గురించి చర్చించాం. చివరగా ఈ ఒత్తిళ్లను జయించి ధ్యానం ద్వారా ఎరుకును పెంచుకుని శరీరం, మనస్సు, ఆత్మలను ఒకే శృతిలో పలికించే అత్యున్నతమైన ఆత్మస్థాయి వైపు ఎలా ప్రయాణించవచ్చో మనం చాలా లోతుగా విశ్లేషించాం. రైట్.
ఈ మొత్తం విశ్లేషణ ద్వారా శ్రోతలు గమనించాల్సిన అతిపెద్ద సందేశం ఏమిటంటే మనం ఏ విషయాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. భౌతిక ఆనందమనేది పాపం కాదు, అది సమాధి స్థితికి ఒక మొదటి మెట్టు మాత్రమే. మొదటి మెట్టు. అంతే. అవును. ఆ మెట్టు మీద ఆగిపోకుండా మన సంబంధాలను కేవలం సామాజిక అవసరాలుగానో తాత్కాలిక భావోద్వేగాలుగానో చూడకుండా ఒక లోతైన ఆధ్యాత్మిక పరిణామానికి మార్గంగా మలుచుకోవచ్చని దిశానిర్దేశం ఈ గ్రంథం చేస్తుంది. చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. ఈ చర్చని ముగించే ముందు ఒక ఆలోచన నా మదిలో మెదులుతోంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఇద్దరు వ్యక్తులు ఆత్మస్థాయిలో ఒక ప్రార్థనాపూర్వకమైన స్థితిలో కలిసినప్పుడు ఒక ఉన్నతమైన చైతన్యాన్ని ఈ లోకంలోకి ఆహ్వానించగలరు కదా. అవును, ఆహ్వానించవచ్చు. ఒకవేళ ఇది నిజమైతే మనం రోజు చూస్తున్న ఈ సామాజిక అస్థిరతలు, మానసిక రుగ్మతలకు పరిష్కారం ప్రభుత్వాలు చేసే చట్టాల్లోనో లేదా బయట ఎక్కడో కాకుండా ఆత్మస్థాయిలో జరిగే ఈ ఇద్దరి వ్యక్తుల కలయికలోనే దాగి ఉందా? చాలా లోతైన ఆలోచన ఇది. మన అత్యంత వ్యక్తిగత క్షణాలే మానవాళి భవిష్యత్తును మార్చగలవా? ఈ ఆలోచన నిజంగా శ్రోతలను తమకి తాముగా అన్వేషించుకునేలా చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ సరికొత్త ఆలోచన దృక్పథాన్ని మీ ముందుకు తెచ్చిన ఈనాటి చర్చను ఇక్కడతో ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.